నెల 25న సిద్దిపేటకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేటలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను రఘునందన్ రావు పరిశీలించారు. అమిత్ షాతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా సిద్దిపేట సభలో పాల్గొంటారని తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ పేరిట అప్పటి కలెక్టర్గా ఉన్న వెంకటరామరెడ్డి భూ నిర్వాసితుల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. రాష్ట్రంలో మెదక్ నాదే, తెలంగాణ మాదే అంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన ప్రచారాన్ని దూకుడు పెంచింది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 25న సిద్దిపేటకు రాబోతున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తరపున సిద్దిపేట భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి ఇప్పటికే రఘునందన్ రావు ఇక్కడ సిద్దిపేట కాలేజ్ గ్రౌండ్లోని స్థలాన్ని పరిశీలించడంతో పాటు హెలిప్యాడ్ను కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. సో అమిత్ షా టూర్కు సంబంధించి విశేషాలు రఘునందన్ రావుని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమిత్ షా ప్రోగ్రామ్ సంబంధించి టూర్ ఎట్లాంటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు? సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు రాష్ట్రానికి ఈ నెల 25వ తారీఖున రాబోతున్నారు. సిద్దిపేట పట్టణానికి చాలా కాలం నుంచి అంటే ఎల్కే అద్వానీ గారు అప్పటి యూనియన్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చిపోయిన పర్యటన తర్వాత మళ్ళీ అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా సిద్దిపేట పట్టణానికి రాలేదు. మెదక్ పార్లమెంటుకు సంబంధించి మీరు కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపణల పరమైతే కొనసాగుతుంది. ప్రధానంగా కలెక్టర్పై మీరు చేసిన అభియోగాలు, ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని మీరు అంటున్నారు. ప్రాజెక్టులు ప్రజల కోసమే భూముల సేకరణ ప్రజల కోసమే జరిగిందని వాళ్ళు అంటున్నారు. సో ఈ అక్రమాల సంగతి ఏంటి? మీరు ఏం నిరూపించదలుచుకున్నారు? ప్రాజెక్టులను నిర్మించడాన్ని ఎవరు వ్యతిరేకించారు? ప్రాజెక్టుల నిర్మాణం పేరిట జరిగినటువంటి భూదందాలు, కమిషన్ దందాలు, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట అర్ధరాత్రి ఎత్తి జనాల్ని బయట బారేయడాన్ని మీరు చెప్పండి, ఎంత ఇన్హ్యూమన్ అనేది. ఈ దేశంలో ప్రాజెక్టులు ఎవరు కట్టలేదా? మొదటిసారి బీఆర్ఎస్ఏ ప్రాజెక్టు కట్టిందా? ఒక వ్యక్తి తన సొంత ఇంటి దులాలు వాసాలు తన ఇంటికి పైకప్పుగా వాడుకున్నటువంటి కట్టెల్ని ఇంటి లోపల వాకిట్ లోపల చితిగా వేర్చుకున్న సంఘటన ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా అన్న? ఏ ప్రాజెక్టు కడితేనైనా జరిగిందా? ఇక్కడ లోవర్ మానేర్ ఉంది, ఇక్కడ అప్పర్ మానేర్ ఉంది, గడిపోతే తుంగభద్ర ఉంది, గడిపోతే నాగార్జున సాగర్ ఉంది. వీటికి వేడికి భూములు సేకరించలే, వీళ్ళు ఒక్కరే భూములు సేకరించిర్రా? చంద్రశేఖర్ రావు వచ్చినాకనే మనుషులు వచ్చారు భూమి మీకు అని చెప్తున్నట్టున్నది ముచ్చట. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టలేదా? ఏ ముఖ్యమంత్రి ప్రాజెక్టు కట్టలేదా? అయితే అర్ధరాత్రి పోలీసులను బట్టి ఊర్లు ఖాళీ చేపిస్తారా? బర్రెలు గొర్రెలు నిడిచిపెట్టి అన్నమో రామచంద్రాన్ని ఏడ్చుకుంటా ఆడోళ్ళని గొంతుల మీద పెట్టి పిసికి తొక్కి ఇట్లా చేసి ఖాళీ చేపిస్తారా? ఇంత ఇన్హ్యూమన్గా, ఇంత దరిద్రమైనటువంటి భూసేకరణ విధానాన్ని అయితే ఇక్కడ చూడలేదన్న. మనం కోట్ల లక్షింతలు వేసినాయి. అంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసింది అనేది వెంకటరామరెడ్డి గారి మీద మేము చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. మాకు వ్యక్తిగతంగా వెంకటరామరెడ్డితో ఏముంటుంది? ఆయన చేసిన తప్పులు మేము తప్పకుండా ప్రజలకు చెప్తాం, జనబాహల్యంలో కొట్లాడతాం మేము. అంటే కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చేసిన భూదందాలకు సంబంధించి, అవినీతి అక్రమాలకు సంబంధించి వరుసగా ఆయన సంబంధించిన అక్రమాలను విడుదల చేస్తామన్నారు. సో ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? కానీ నామినేషన్ వేస్తారా? వేసిన తర్వాత ఏముంటుంది? ప్రచారంలోకి వద్దులోకి ఒకటి అన్ని బయటకు వస్తాయి. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏం చేసైనా సరే విజయం సాధించడం ముఖ్యం అన్నట్టుగా మీరు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? హరీష్ రావు దుబ్బాకలు ఏం చేసి గెలిచిండో చెప్పమని అంటున్నా. నేను నిజాయితీగా చెప్పినా, ఓపెన్గా చెప్పినా, టీవీలో ముందు చెప్పినా. హరీష్ రావు లేక దొంగతనంగా పోలీసులను అడ్డం పెట్టుకొని చేయలేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మహిళా సంఘాలతోటి, డ్వాక్రా గ్రూపులతోటి, ప్రభుత్వ ఉద్యోగులతోటి పైసలు పంచిపించుకోలే నేను. అది ఇల్లీగల్ అని చెప్తారు. ఏం చేసినా గెలవని కార్యకర్తకు చెప్తాం. వాడు పైసలు పంచుతుంటే తన్ను అని చెప్తాం. ఇప్పుడు కూడా చెప్తా, రేపు కూడా చెప్తా. బీఆర్ఎస్ వాడు పైసలు తీసుకొస్తే తన్ను రబాయ్ అని చెప్తా. తప్ప అది పైసలు మంచిగా ఓట్లు అడుగుతున్నాను తన్నుమని చెప్తా. నా దృష్టిలో అది న్యాయం అని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తా, తప్పుడు పని ఎవరు చేసినా రోడ్డు మీద నిలదీయండి అని చెప్తా. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. హరీష్ రావు పైసలు పంచుతున్నా కళ్ళకు కనబడితే తన్ను కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎత్తా. మీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అమిత్ షా టూర్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మెదక్ మాదే, 17 మాయే, బీఆర్ఎస్ 0 ఇంక్లూడింగ్ మెదక్తో సహా. హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో కూడా తామే విజయడంకా మోగిస్తామని రఘునందన్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్.